ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు తన తల్లిదండ్రులతో నివసించేవాడు. ఒకరోజు రాము తన ఇంటి మేడలో ఉన్న పాత గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో చాలా పాత వస్తువులు మరియు ఒక పాత అద్దం కనిపించింది. రాము ఆ అద్దాన్ని శుభ్రం చేసి చూశాడు. అందులో అతని ప్రతిబింబం కనిపించింది, కాని అది చాలా విచిత్రంగా ఉంది. ఆ అద్దంలో రాము చిరునవ్వు నవ్వుతుంటే ప్రతిబింబం మాత్రం కోపంగా చూసింది. రాము భయపడి వెనక్కి తగ్గాడు. అదే సమయంలో ఆ అద్దంలోని రాము ప్రతిబింబం మాట్లాడడం ప్రారంభించింది. నన్ను విడుదల చెయ్యి అని అద్దంలో ప్రతిబింబం కేకేసింది. భయంతో రాము వెంటనే అద్దాన్ని అక్కడే వదిలి కిందికి పరిగెత్తి తల్లిదండ్రుల వద్దకి వెళ్లాడు. వారు మేడకి వచ్చి చూస్తే అద్దం అక్కడ లేదు. ఆ రోజునుండి రాము ఆ గదికి వెళ్లలేదు. కాని రాత్రిపూట మేడ నుండి చప్పుళ్లు వినిపిస్తాయి. కొన్నిసార్లు రాము తన గదిలోని అద్దంలో చూస్తే ఒక చిరునవ్వుతో ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. మిగిలిన వారు ఆ అద్దాన్ని ఎప్పుడూ చూడలేదు, కాని రాము మాత్రం ప్రతిరోజూ దాని భయంకరమైన క్షణాలను మరిచిపోలేదు.